గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో వాట్ ప్రాబ్లమ్స్ మనము ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీద చెప్పుకుంటున్నాం కదా చిల్డ్రన్. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మీద మనము ప్రీవియస్ క్లాస్లో 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా చిల్డ్రన్. సో ఈరోజు మనము థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ఓకేనా చిల్డ్రన్? చూడండి, మనకి పేజ్ నెంబర్ 69లో ఎక్సర్సైజ్ ఉంది. ఆ ఎక్సర్సైజ్లో ఫస్ట్ వన్ చూడండి, సాల్వ్ ద ఫాలోయింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్ అని ఉంది కదా చిల్డ్రన్. ఈరోజు మనము అది స్టార్ట్ చేసుకుందాం. సో ముందు సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి, సాల్వ్ ద ఫాలోయింగ్ వర్డ్ ప్రాబ్లమ్స్. అందులో ఫస్ట్ ప్రాబ్లం నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. Vishwanath used 2/7 of his field. 2/7 of his field for growing. Leafy vegetables. LEAFY leafy vegetables and the remaining field for growing rice. Find the part of the field used for growing rice. క్వశ్చన్ చూడండి ఒకసారి జాగ్రత్తగా వినండి. విశ్వనాథ్ used 2/7 of his field for growing leafy vegetables. విశ్వనాథ్ అనే అతనికి ఒక పొలం ఉందంట. వినండి, ఫస్ట్ బోర్డు వైపు చూడాలి అందరూ. సో విశ్వనాథ్ అనే అతనికి ఒక పొలం ఉంది, ఒక ఫీల్డ్ అంటే పొలం. సో ఈ పొలంలో ఏం చేశాడంటే 2/7 పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్లో లీఫీ వెజిటబుల్స్ వేసాడంట. చూడండి, నేను నిన్న ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను 2/7 అంటే డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో అంటే ఎంత నెంబర్ ఉందో అన్ని పార్ట్స్ మనము ఇక్కడ డివైడ్ చేసుకున్నట్టు. అంటే డినామినేటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 ఉంది నెంబర్. ఓకేనా? సో అంటే పొలాన్ని, ఫీల్డ్ని 7 పార్ట్స్గా డివైడ్ చేసినట్టు. చూడండి, నేను ఇక్కడ డివైడ్ చేస్తున్నా. 1 2 3 4 5 6 7 1 2 3 4 5 6 7 పార్ట్స్గా డివైడ్ చేసాం ఇప్పుడు ఫీల్డ్ని. అంటే అదంతా ఒక పొలం అనమాట. ఆ పొలాన్ని డినామినేటర్లో ఏ నెంబర్ అయితే ఉందో అన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ క్వశ్చన్ని అర్థం చేసుకోవడం రావాలి, అది గుర్తుపెట్టుకోండి. మెయిన్ ఏంటి అంటే క్వశ్చను అర్థం కావాలి ఫస్ట్. అది ఆన్సర్ ఎలా వచ్చింది అనేది తర్వాత సంగతి. ముందు అసలు ఇచ్చిన క్వశ్చన్ అర్థమైందా లేదా అనేది నేర్చుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు మనము 7 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం పొలాన్ని. ఇందులో ఏం చేశాడంట, 2/7 అంటే మొత్తం 7 పార్ట్స్లో ఈ 2 పార్ట్స్ ఏం చేశాడంట, లీఫీ వెజిటేబుల్స్ వేసుకున్నాడు. అంటే ఏంటి చెప్పండి, లీఫీ వెజిటేబుల్స్ అంటే ఏంటి, ఆకుకూరలు. ఓకేనా? పొలం మొత్తం మీద 2 భాగాలు అంటే మొత్తం 7 భాగాల్లో 2 భాగాల వంతు
ఆకుకూరలు వేసుకున్నాడు, లీఫీ వెజిటేబుల్ వేసుకున్నాడు. నెక్స్ట్ అండ్ ద రిమైనింగ్ ఫీల్డ్ ఫర్ గ్రోయింగ్ రైస్. ఇక మిగిలిన భాగం అంతా ఉంది కదా, అంటే ఈ భాగం మొత్తం ఉంది చూసారా, ఈ భాగం మొత్తం ఏం చేసిండంట రైస్ వేసిందంట. అంటే ప్యాడీ. రైస్ అంటే ఏంటి? ప్యాడీనే కదా. సో ప్యాడీ వేసుకున్నాడు, రైస్. ఫైండ్ ద పార్ట్ ఆఫ్ ది ఫీల్డ్ యూజ్డ్ ఫర్ గ్రోయింగ్ రైస్. మొత్తం ఈ రైస్ అంతా ఎంత చేసుకుంటున్నాడు అని అడుగుతున్నాడు. చెప్పండి. మొత్తం టోటల్ 7 పార్ట్స్లో 2 పార్ట్స్ లీఫీ వెజిటబుల్స్ వేసుకుంటే ప్యాడీ ఎంత వేసుకున్నాడు? 1 2 3 4 5 పార్ట్స్ వేసుకున్నాడు. అంటే 5/7 పార్ట్ ప్యాడీ చేసుకున్నాడు. అంతే. మనం ఏమీ ప్రాసెస్ చేయకుండానే డైరెక్ట్గా ఆన్సర్ చెప్పగలిగాం. అర్థమైందా? అంటే అంత నాలెడ్జ్ మీలో రావాలన్నమాట. కానీ క్వశ్చన్లకి ఆన్సర్ ఏం చేయకుండా డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ చెప్తే ఒప్పుకోరు కదా. ఏం చేయాలి? ఎలా వచ్చింది అనేది మనకి తెలియాలి. కాబట్టి ప్రాసెస్ చేయాలి ఇక్కడ. ఓకేనా? సో ప్రాసెస్ చేయకుండానే మీకు ఇలాంటివి ఎప్పుడు ఉపయోగపడతాయంటే నవోదయ ఎగ్జామ్స్ రాసేటప్పుడు, లేదంటే ఇంకా ఏమైనా గురుకుల ఎగ్జామ్స్ రాసేటప్పుడు కానివ్వండి, నవోదయ కానివ్వండి, సైనిక్ కానివ్వండి, ఏవైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రాసెస్ టైం సేవ్ చేసుకోవడానికి, ప్రాసెస్ చేయకుండానే మీరు కరెక్ట్ ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ప్రాసెస్లో ఉపయోగపడతాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మీరు నేను ఇక్కడ ఏం ప్రాసెస్ ఏం చేయాల, డైరెక్ట్గా చెప్పేసుకున్నాను. చూడండి, మొత్తం పొలాన్ని 7 భాగాలుగా చేసుకున్నాడు. ఆ 7 భాగాల్లో 2 భాగాలేమో ఆకుకూరలు పండించుకుంటుండే, మిగిలిన 5 భాగాలు రైస్ పండించుకుంటుండు. అంటే 5/7. మొత్తం 7 భాగాలే కదా, 7 భాగాల్లో 5 పార్ట్స్ రైస్ పండించుకుంటున్నాడు. ఈజీగా క్వశ్చన్ చూసి డైరెక్ట్గా ఆన్సర్ పెట్టవచ్చు. చూడగానే క్వశ్చన్ ఎంత బాగుంది, వామ్మ మనకు వచ్చిందో రాదో అన్న భయం పెట్టుకోవద్దు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు నేను ప్రాసెస్ చెప్తాను. ఆ ప్రాసెస్ ప్రకారం ఎలా చేయాలి అనేది చూద్దాం. చూడండి. సో ఫస్ట్ ఇచ్చినటువంటి డేటా రాసుకుందాం. పార్ట్ ఆఫ్ ది లీఫీ వెజిటేబుల్. పార్ట్ ఆఫ్ ది లీఫీ వెజిటేబుల్స్ ఎంత? 2/7. 2/7 పార్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది రైస్. తెలుసా మనకి? తెలియదు కదా. తెలియదు కాబట్టి మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. టోటల్ పార్ట్స్ ఎన్ని చెప్పండి? 7 పార్ట్స్. టోటల్ పార్ట్స్ 7 కదా. అప్పుడు మనం ఇక్కడ ఏమని రాసుకోవచ్చు? టోటల్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ టు 7/7. ఇలా అయినా అనుకోవచ్చు, లేదు అంటే 1 అయినా అనుకోవచ్చు. ఎందుకు టీచర్ అని అంటారా? చూడండి, 7/7 అంటే 7 టేబుల్లో 7 1 టైం పోతుంది. అలాగే 7 టేబుల్లో 7 1 టైం పోతుంది. అంటే డినామినేటర్లో న్యూమినేటర్లో 1 టైం 1 ఉంది కాబట్టి 1 వేసుకోవచ్చు కదా. 1 1 1 కదా, కాబట్టి 1 అవుతుంది. ఏ నెంబర్ అయినా కానీ డినామినేటర్లో న్యూమినేటర్లో సేమ్ ఉంటే దాని వాల్యూ 1 అవుతుంది. వినాలి. చూడండి, నాకే చూడండి. ఏ నెంబర్ అయినా కానీ డినామినేటర్లో న్యూమినేటర్లో సేమ్ అయితే దాని వాల్యూ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 5/5, 6/6, 7/7, 8/8 ఇలా ఏదైనా న్యూమినేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్ ఉంటే దాని వాల్యూ ఎంత? 1. ఓకేనా? సో ఇప్పుడు దీని వాల్యూని మనం ఏమనుకోవచ్చు? టోటల్ ఫీల్డ్ని ఏమనుకోవచ్చు? 7/7 అనుకోవచ్చు, లేదు అంటే 1 అనుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? రైస్ ఎంత పండిస్తున్నాడు అని కదా. ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది రైస్ కావాలి కదా. మనం పార్ట్ ఆఫ్ ది రైస్ తీసుకుందాం. పార్ట్ ఆఫ్ ది రైస్ చూడండి, మరి ఎట్లా వస్తుంది చెప్పండి? పార్ట్ ఆఫ్ ది రైస్ మన దగ్గర లీఫీ వెజిటబుల్ ఉంది, టోటల్ ఫీల్డ్ ఉంది. మరి రైస్ రావాలంటే ఏం చేయాలి? మనం ఇక్కడ ఏం చేస్తే వచ్చింది మనకి? ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలా, మల్టిప్లికేషన్ చేయాలా? ఏం చేయాలి చెప్పండి? ఏం చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది? ఏం చేయాలి చెప్పాలి. ఏం చేయాలి? ఇక్కడ టోటల్ ఫీల్డ్లో నుంచి, అంటే చూడండి ఇక్కడ ఇదంతా టోటల్ ఫీల్డ్ కదమ్మా. ఈ టోటల్ ఫీల్డ్లో నుంచి లీఫీ వెజిటేబుల్స్ని తీసేస్తే ఇక మనకు కావాల్సింది ఏముంది? ప్యాడీ. అంటే ఇక్కడ ఏం చేయాలన్నట్టు?
తీసివేయాలి అంటే ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ అంటే మైనస్ చేయాలి. ఓకేనా? దేన్ని చేయాలి? టోటల్ ఫీల్డ్లో నుంచి వెజిటేబుల్ని తీసేయాలి. 7/7 - 2/7. సో ఇప్పుడు మనం తీసేస్తే రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి కదా, ఇక ఎల్సిఎం కట్టాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా సబ్ట్రాక్షన్ చేసుకోవడం. డినామినేటర్స్ చెక్ చేసుకోవాలి, డినామినేటర్స్ సేమ్ ఉన్నాయా లేవా అనేది చూసుకోవాలి. సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటి బదులు ఒకటే నెంబర్ వేసుకోవాలి. వేసుకొని న్యూమినేటర్లో ఉన్న రెండింటిని సబ్ట్రాక్షన్ చేయాలి. 7లో నుంచి 2 పోతే ఎంతమ్మా? 7 - 2 5/7. సో మనకు వచ్చింది కదా ఆన్సర్. ఇక్కడ ఆల్రెడీ 5/7 అని ఈ ప్రాసెస్ చేసామా, చెయ్యకుండానే 5/7 అని వచ్చింది. కానీ ఇప్పుడు మనకి 5/7 ఎలా వచ్చిందంటే ఇదిగో ఇలా వచ్చింది అనేది మనం చూపించవచ్చు. ఓకేనా? సో ఇలా ప్రాసెస్ ప్రకారం చేసుకోవాలి. అంటే ఏం చేయాలంటే ముందు మైనస్ చేయాలా ప్లస్ చేయాలా అనేది తెలియాలి. సో ఇప్పుడు పార్ట్ ఆఫ్ ది గ్రోయింగ్ రైస్ హౌ మచ్? 5/7. దెన్ 5/7 అంటే 5/7 ఫిఫ్త్ పార్ట్ ఆఫ్ ది 5/7 part of the field used for growing rice. అంటే 5/7 part of the field ఏం చేస్తున్నాడు? గ్రోయింగ్ రైస్ అంటే రైస్ను పండించడానికి ఉపయోగించుకుంటున్నాడు అనమాట. గ్రోయింగ్ రైస్, దట్ ఈస్ ద ఆన్సర్. Therefore 5/7 part of the field used for growing rice. నోట్ చేసుకున్నామా నీట్గా? క్లియర్ కదా చిల్డ్రన్? రబ్ చేస్తున్నాను. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఏ laborer completes completes 1/5 of his work on Monday and 3/8 of his work on Tuesday. How much work does he complete at the end of the 2 days? క్వశ్చన్ చూడండి, ఏమంటున్నాడు ఇక్కడ? ఏ లేబరర్ అంటే ఎవరు? డైలీ కూలికి వెళ్ళేవాళ్ళు అనమాట. లేబర్స్ అంటే ఏ రోజు కూలి ఆ రోజు తెచ్చుకునేవాళ్ళు. సో ఇప్పుడు వాళ్ళు పొలానికి వెళ్తారు అనుకో, మిరప తోటలకో లేకపోతే పత్తికో వెళ్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రోజు కూలి ఆ రోజే ఇచ్చేస్తారనమాట. నెక్స్ట్ లేదు అని అంటే బస్ స్టాండ్లలో మూటలు మోసే వాళ్ళు ఉంటారు చూసారా, ఊడ్చేవాళ్ళు. వాళ్ళు అంటే ఇప్పుడు జాబుల్లాగా వచ్చాయి, కానీ ఇంతకుముందు ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేవాళ్ళు. లేకపోతే ఇంకా చాలా ఏ రోజు
ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చుకునే వాళ్ళే లేబరర్స్ అంటారనమాట. సో వాళ్ళు ఏంటి అంటే ఏం చేశారంటే ఒకళ్ళు ఉన్నారంట. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ మండే ఒక పని ఉంది. మండే రోజు ఏం చేశారంటే 1/5 ఆఫ్ హిజ్ వర్క్, మొత్తం పనిలో 1/5 పార్ట్ మండే చేశాడు. తర్వాత ట్యూస్డేనేమో 3/8 పార్ట్ చేశాడు. ఏమంటున్నాడంటే హౌ మచ్ వర్క్ డస్ హీ కంప్లీట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 days, 2 రోజుల్లో కలిపి ఎంత పని చేశాడు అంటున్నాడు. చెప్పండి ఏం చేయాలి ఇక్కడ? ఏం చేయాలి? ఎడిషనా, సబ్ట్రాక్షనా, డివిజనా, మల్టిప్లికేషనా? 2 days మొత్తం పని ఎంత చేశాడు అని అంటే ఫస్ట్ డే చేసింది, సెకండ్ డే చేసింది, ఈ రెండింటిని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ మండే రాద్దాం. పార్ట్ ఆఫ్ హిజ్ వర్క్ ఆన్ మండే, పార్ట్ ఆఫ్ హిజ్ వర్క్ కంప్లీటెడ్ ఆన్ మండే, కంప్లీటెడ్ ఆన్ మండే. మండే రోజు కంప్లీట్ చేసిన వరకు ఎంత? 1/5. నెక్స్ట్ సెకండ్ వన్, పార్ట్ ఆఫ్ హిజ్ వర్క్ కంప్లీటెడ్ ఆన్ Tuesday, is equal to ఎంత అంట? 3/8. టోటల్ కంప్లీట్ వర్క్ అండ్ ఆన్ ది 2 days, total part of his work completed on 2 days. ఏం చేయాలి? 1/5 ప్లస్ 3/8 రెండింటిని యాడ్ చేయాలి. చూడండి ఇక్కడ రెండింటిని యాడ్ చేయాలంటే ఏముంది? 1/5 ప్లస్ 3/8 అంటే 2 డిఫరెంట్ డినామినేటర్స్ కదా. సో డిఫరెంట్ డినామినేటర్స్ కాబట్టి ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. దేనికి? 5కి 8కి ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేయండి. 5 1s 5, 5 8s, దెన్ 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2 4s, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2 2s, మళ్ళీ 2 టేబుల్ తీసుకుంటే 2 1s 2 1s, దెన్ 5 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 3 2లు ఒక 5, 5 2s 10, 10 2s 20, 2s 40, 40 ఎల్సిఎం. వినాలి. ఇప్పుడు ఈ 40 ఉంది కదా, ఎల్సిఎం 40 వచ్చింది కదా. ఈ 40 ఫస్ట్ డినామినేటర్లో ఎన్ని టైమ్స్ పోతుందో చూసుకోవాలి. 5 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది? 5 8s 40 అంటే 8 టైమ్స్ పోతుంది. మళ్ళీ నెక్స్ట్ డినామినేటర్లో 40 ఉంది కదా, అదే ఎల్సిఎం 40 సెకండ్ డినామినేటర్లో ఎంత టైమ్స్? 8లో ఎన్ని టైమ్స్ పోతుంది? 5 టైమ్స్. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన నెంబర్ ఉంది కదా 8, ఈ 8 తోటి ఈ ఫస్ట్ ఫ్రాక్షన్ని మల్టిప్లికేషన్ చేయాలి. 1 into 8/5 into 8 ప్లస్ సెకండ్ వచ్చిన నెంబర్ ఉంది కదా, సెకండ్ నెంబర్ తోటి సెకండ్ ఫ్రాక్షన్ 3 into 5/8 into 5. ఇప్పుడు 1 8s 8 by 5 8s 40 ప్లస్ 3 5s 50 by 8 5s 40, రెండు 40 వచ్చేస్తాయి. ఓకేనా? సో ఇప్పుడు రెండింటి బదులు డైరెక్ట్గా ఒకటే 40 వేసుకొని 8 + 15, 8 + 15 ఎంత? 23, 23/40. సో టోటల్గా 2 daysలో ఎంత వర్క్ కంప్లీట్ చేశారంట? 23/40 పార్ట్ కంప్లీట్ చేశారన్నమాట. ఓకేనా చిల్డ్రన్? నోట్ చేసుకోండి నీట్గా. ఓకే చిల్డ్రన్, మీకు ఈరోజు నేను 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. 1 2 మీకు టెక్స్ట్ బుక్లో ఆన్సర్స్ పట్టవు, రాయొద్దు, నీట్గా ఉండదు. నోట్బుక్లోనే నీట్గా రాసుకోండి. ఈరోజు నేను బోర్డు మీద చెప్పింది చూసారు కదా,
క్వశ్చన్ రాసి దానికి ఆన్సర్ రాయండి. ఆ పేపర్ కనిపించేలాగా క్లారిటీగా నాకు ఒక ఫోటో తీసి వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లియర్ కదా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బాయ్ చిల్డ్రన్.